హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా ప్రాణమా. ఇక షాపింగ్కి వెళ్ళిన అర్జున్ సంయుకి శారీస్ సెలెక్ట్ చేస్తుంటే సంయు అర్జున్కి పంచ తీసుకొని అతని ముందు నిలబడింది. ఏంటని కళ్ళెగరేశాడు. ఆమె చేతిలో ఉన్న డ్రెస్ని అర్జున్ చేతిలో పెట్టి వేరి అనింది. నువ్వు ఏ డ్రెస్ సెలెక్ట్ చేశావు నేను రాకుండా అనుకుంటూ ఆమె చేతిలో ఉన్న పంచని ఓపెన్ చేసి చూడగానే, ఏంటి పంచా? నో, నేనెప్పుడూ కట్టుకోలేదు. నాకసలు కట్టుకోవడమే రాదు. హలో బాబు, తమరికి కట్టుకోవడం రాకపోయినా రేపు ఇదే కట్టుకోవాలి. ఇంట్లో పూజ పంచ కట్టుకోకుండా జీన్స్ టీషర్ట్లో కూర్చుంటావా? సంయు, ఏంటిది? నాకు రాని డ్రెస్ని నేను ఎలా వేసుకోను? రాదు అంటే సరిపోతుందా? ట్రై చేయాలి కానీ. మీకు రాకపోతే నేను కడతానుగా. మీరేం టెన్షన్ పడకండి. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నువ్వు కట్టడం ఏంటి? అదేమైనా చీర కట్టుకోవడానికి? అబ్బా, ఇలా మాల్లో గొడవ చేయకండి. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. ఏంటి పరువు పోతుందా? నేనేమైనా చిన్నపిల్లాడిలా అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తున్నానా పరువు పోవడానికి? ప్లీజ్ అర్జున్, ఈరోజు ఒక్కరోజు నా మాట విను. ఒక్కసారి నేను చీరలో, మీరు పంచలో ఎంత అందంగా ఉంటారో ఆలోచించుకోండి అంటూ ఊహల్లో తేలిపోయింది సంయు. ఎహే, నాకు పంచలంటే నచ్చవు. నువ్వు నీ ఊహలు. సర్లే, తీసుకోరు కదా, మీ ఇష్టం. ఏమైనా చేసుకోండి. నేను మాత్రం కారులో కూర్చుంటున్నాను. నీకు నచ్చింది తీసుకొని రండి అని ముభావంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని, ఏడవకు, తీసుకొని చస్తాను గాని. చచా, ఏంటా మాటలు అంటూ బిల్ సెటిల్ చేసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. ఫేస్ అంతా ఒకలా పెట్టుకొని వెళ్ళిపోతున్న అర్జున్ని చూసి, ఏమైంది, వాడేంటి అలా ఉన్నాడు అడుగుతున్న సుమిత్రని చూసి, ఏంటత్తయ్య చిన్నపిల్లాడిలా అలా అలుగుతున్నాడు? పంచ కట్టుకోమని చెబుతుంటే నాకు కట్టుకోవడం రాదు వద్దని మారం చేస్తున్నాడు. బలవంతంగా పంచ తీసుకున్నాను, అందుకే ఆ ఫేస్ అలా పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. వాడంతే సమయం. చిన్నప్పటి నుండి పంచలంటే ఎందుకో వాడికి నచ్చవు. ట్రెడిషనల్ వేర్ అంటే అస్సలు నచ్చవు. వాడేదో నీ మీద ప్రేమతో తీసుకున్నాడు కానీ నిజం చెప్పాలంటే వాడికి అస్సలు అలాంటివి నచ్చవు తెలుసా అంటున్న సుమిత్ర మాటలకి చిన్నగానవి అక్కడి నుండి అర్జున్ దగ్గరికి వెళ్ళింది సమయం. తన రూమ్కి వచ్చేసరికి అర్జున్ కనిపించలేదు. వాష్రూమ్లో షవర్ సౌండ్ వినిపిస్తుంటే వాష్రూమ్లో ఉన్నాడా అనుకుంటూ తీసుకొచ్చిన బట్టలని వార్డ్రోబ్లో పెడుతుంటే వచ్చాడు అర్జున్. తల తిప్పి అతన్ని చూసి ఏమాత్రం పట్టించుకోకుండా మిర్రర్ ముందు నిలబడి హెయిర్ కోంబు చేసుకుంటున్నాడు. సమయు అర్జున్ని చేరి, ఏమైంది నీకు? ఇష్టం లేకపోతే వద్దులే అర్జున్. నా కోసం నీ ఒపీనియన్ని మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకో. నీ కంఫర్ట్ ముఖ్యం. నేను ఊరికే నిన్ను ఉడికిద్దామని అలా అన్నాను కానీ నీ ఇష్టమే నా ఇష్టం అర్జున్. నువ్వు ఇలా మూడీగా ఉంటే నాకు ఏదోలా ఉంది. ప్లీజ్ మాట్లాడరా అంటూ స్మూత్గా అడుగుతుంటే తల తిప్పి సమయుని చూసి, నాకు కంఫర్ట్ లేదని చెప్పానా? అలా చెప్పలేదు కానీ నీకు ట్రెడిషనల్ వేర్ అంటే ఇష్టం ఉండదంట కదా. నా కోసం వేసుకోవడం దేనికి? నువ్వు షర్టు ప్యాంటు వేసుకో, నేను చీర కట్టుకుంటాను, ఓకేనా అంటున్న సంయుక్తని నవ్వుతూ చూస్తూ, నీకు నేను పంచ కట్టుకుంటే చూడాలనుంది కదా, ఎందుకు నీ ఇష్టాన్ని చంపుకుంటావు? పర్వాలేదులే సమయు, నీకోసం అట్లీస్ట్ పంచ కట్టుకోనా? నువ్వేం వర్రీ అవ్వకు. నేను కాదు, నువ్వే చాలా మూడీగా ఉంటున్నావు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అర్జున్. నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి. ఇప్పుడు నేను హ్యాపీగా లేనని చెప్పానా? అయితే నీకు ఇష్టమేగా. నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే ఏదైనా చేస్తా. సమయు, ఇక ఏవీ ఆలోచించకుండా వెళ్ళి కాఫీ తీసుకురావా? ఓకే, తీసుకొస్తాను. ఏదైనా స్నాక్స్ తీసుకురానా? నీ ఇష్టం సమయు, నీ ఓపిక. సరే అర్జున్ అని అక్కడి నుండి కిందకెళ్ళింది. ఇల్లంతా ఒక్కసారిగా హడావిడి మొదలైంది. ఏంటి ఇల్లంతా ఇలా గోలగోలగా ఉంది అని కిచెన్ నుండి బయటకు వచ్చిన సమయు ఎవరో కొత్త వ్యక్తులు కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది. అక్క, ఇప్పుడే వస్తున్నారా? రండి రండి అంటూ తన రూమ్ నుండి బయటకు వస్తూ పలకరిస్తుంటే ఎవరా అని చూస్తూ ఉండిపోయింది సంయుక్త. తనేనా నా కోడలు అంటూ సంయుక్త దగ్గరికి వచ్చింది. అవునక్క, తనే ఈ ఇంటి కోడలు. అబ్బా, ఎంత అందంగా ఉంది. చాలా చక్కగా ఉన్నావమ్మా.
నీ పేరేంటి? సంయుక్త అత్తయ్య అనింది. అబ్బో! అప్పుడే వరుస కూడా కలిపేసింది. చాలా షార్ప్‌గా ఉంది సుమిత్ర నీ కోడలు. అవునక్క, చాలా మంచి మనసు. పోనీలే, వాడి మంచితనానికి మంచి పెళ్ళాం దొరికింది. అవును వదినా అని సుమిత్ర మరదళ్ళు సంయుక్తని చూస్తూ అంటుంటే, అప్పుడే కిందకి దిగుతున్న అర్జున్ చెవిలో పడ్డాయి ఆవిడ మాటలు. ఆహా! వచ్చేసిందా సీల్ రాకాసి? వచ్చి రాగానే స్టార్ట్ చేశావా? అంటూ కిందకి దిగుతున్న అర్జున్ని చూసి, ఏంట్రా ఈ పెద్దమ్మ మీద సెటైర్లు వేస్తున్నావా? కాస్తైనా భయం లేకుండా అలా మాట్లాడతావేరా? పెద్దమ్మ అంటే భయం ఎందుకుంటుందే? ప్రేమ ఉండాలి కానీ అంటూ హత్తుకున్నాడు అర్జున్. నా కన్నా ఎంత చిక్కిపోయాడు అని బుగ్గలు తడుముతుంటే, అవునవును, బాగా చిక్కిపోయాడు అంటూ కిందకొచ్చింది పర్ణిక. రోజు వదినని ఎలా వేపుకు తింటున్నాడో తెలుసా? పూటకో రకమైన వంటలు చేసి తను చిక్కిపోయింది అంటూ వదినకి వంత పాడుతున్న పర్ణికని కాల్చేసేలాగా చూశాడు అర్జున్. ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్నేం చేస్తానో చూడవే అంటూ పర్ణికని తరుముతుంటే వాళ్ళిద్దరిని చూసి అందరూ నవ్వుకున్నారు. ఇక అప్పటి వరకు డల్గా ఉన్న మూడ్ కాస్త యాక్టివ్గా మారడంతో వచ్చిన వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయింది సుమిత్ర. సమ్యు అందరికీ కాఫీ తీసుకుని వచ్చింది. నీకెందుకమ్మా శ్రమ? ఇంట్లో మేడ్స్ ఉన్నారు కదా, నువ్వు కూర్చో మాతో పాటు, కాసేపు ముచ్చట్లు చెప్పు అంటూ ఆమెను మధ్యలో కూర్చోబెట్టుకొని, మా వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా కోడలా అని అడిగింది సుమిత్ర అక్క శకుంతల. ఆమె మాటకి గుడ్లు పెద్దవి చేసి, అదేం లేదత్తయ్య. లేదు లేదు, వాడి నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లున్నాడు. లేకపోతే నీ ఒంటి మీద ఈ మార్క్స్ ఏంటి అంటూ పరిశీలిస్తున్న శకుంతల ఆంటీని కంగారుగా చూసింది సంయుక్త. మిగతా వారు, వదినా మరీ దారుణం, పెళ్ళైన జంట ఆ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎలా ఎలా చెప్పు? వదిలేసే వదినా, పాపం చిన్నపిల్లలు అంటున్న వాళ్ళ మరదళ్ళని చూసి, మీరాగండే, మా వాడి పవర్ నాకు తెలియకూడదా అంటున్న శకుంతలని నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉన్నారందరూ. ఇక ఇద్దరు కొట్టుకొని అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్, ఏంటి అందరూ అలా బిగుసుకుపోయారు? ఏం చెప్పమంటావు అల్లుడు? మీ పెద్దమ్మ మాకు షాక్ల మీద షాక్లు ఇస్తుంది. వాటిని తట్టుకోవాలంటే చాలా కష్టం కదా. అవునులే, మరి మా పెద్దమ్మ అంటే ఏమనుకుంటున్నారు? సీల్ రాకాసి అన్నాడు. ఏదో చెబుతాడు అని ఎక్స్పెక్ట్ చేసిన శకుంతల రాకాసి అనగానే, రేయ్, నేను రాకాసిలా కనిపిస్తున్నానా అంటూ వీపు బాదింది. ఇక ఆ రోజు సాయంత్రం అలా నవ్వులతో హాయిగా గడిచిపోయింది. ఇల్లంతా సందడిగా ఉండడంతో మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంది సంయుక్తకి. ఇక సమ్యు అందరికీ వడ్డించి అందరూ తిని వెళ్ళిపోయాక సుమిత్ర, సమ్యు ఇద్దరు తింటూ మాట్లాడుకుంటున్నారు. అర్జున్ తినేసి కాల్ మాట్లాడుతూ కిందకి చూశాడు. ముచ్చట్లలో సీరియస్గా మునిగిపోయింది. ఆమెను రెప్పవేయడం మరిచి చూస్తుండిపోయాడు. అతని చూపులు ఆమెకు తెలుస్తుంటే టక్కున తలెత్తి చూసింది. అర్జున్ చూసే చూపుల్లో షార్పుగా గుచ్చాయి ఆమెకి. టక్కున చూపు తిప్పేసింది. ఆమె ఇబ్బంది పడడం పైనుండి గమనిస్తున్న అర్జున్ చిన్నగా నవ్వుకొని త్వరగా రమ్మని సైగ చేసి రూమ్కెళ్ళిపోయాడు. ఏంటి కోడలా, మాటి మాటికి అలా చూస్తున్నావు అంటూ వచ్చింది శకుంతల. బాబోయ్, ఈ అత్తయ్య గారేంటి నన్ను ఇంత స్పై చేస్తున్నారు అనుకుంటూ గబగబా తినడం పూర్తి చేసి, అదేం లేదత్తయ్య అనింది. నాకు తెలుసు కోడలా, పైన నా కొడుకు రమ్మని సిగ్నల్ ఇస్తున్నాడు కదా. అమ్మో, ఈవిడగారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం అనుకుంటూ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియక హిహిహిహి అని ఓ వెర్రి నవ్వు నవ్వి శకుంతల దగ్గరికి వెళ్ళి నిలబడింది సంయుక్త. ఏంటి, మీ ఆయన పిలుస్తుంటే నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా నిలబడ్డావు? మీకు బోరు కొడుతుంది కదా అత్తయ్య, ఒక్కరే ఉన్నారు, అందరూ పడుకున్నారు, అందుకే వచ్చాను. నాకు నా చెల్లెలుందిగా, తనతో మాట్లాడుకుంటాను. మీ ఆయన నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళుకోడలా అనింది. ఆ మాట ఎప్పుడంటుందా అని చూస్తున్న సంయుక్త వినగానే థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయింది. బాబు రూమ్లో కనిపించకపోయేసరికి రూమ్ అంతా వెతుకుతోంది. ఒక్కసారిగా అప్పటి వరకు బ్రైట్గా ఉన్న రూమ్ కాస్త చీకటిగా మారింది. అర్జున్ అని భయంగా పిలిచింది, పలకలేదు. అర్జున్ అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పిలుస్తుంటే ఒక్కసారిగా ఆమెను వెనక నుండి హత్తుకుంటూ, ఏమైంది బేబీ, భయమేస్తుందా? నేనుండగా నీకెందుకు భయం అన్నాడు. అమ్మయ్య,
నువ్విక్కడే ఉన్నావా? నాకు చీకటంటే చాలా భయం అర్జున్. కనీసం బెడ్ లైట్ అయినా వెయ్యు ప్లీజ్ అనింది. లేదు వెయ్యను, నాకిలాగే బావుంది అంటూ అతని చేతులు ముందుకు పాకుతుంటే ఒంట్లో ఏదేదో జరిగిపోతోంది ఆమెకి. ప్లీజ్ అర్జున్ అంటున్న ఆమె మాట బయటకు రాకుండా అతని పెదాలతో మూసేశాడు. ఆ రాత్రి ఇద్దరికీ ఒక తీపి జ్ఞాపకంగా మార్చుకుంటూ ఒకరిలో ఒకరు కరిగిపోయారు. అసలేం చేస్తున్నావు? ఒకసారి ఇటు చూడు. ఎలా మార్క్స్ పడ్డాయో. పడితే ఏంటి? నా పెళ్ళాం నా ఇష్టం అంటూ మళ్ళీ అల్లుకుపోతుంటే నువ్వాగు అర్జున్. మీ పెద్దమ్మ నన్ను ఎలా ఆడుకుంటుందో తెలుసా? నన్ను స్పై చేస్తూ ఇవేంటి అని అడుగుతుంటే అందరి ముందు నా పరువు పోయింది. ఏంటే పోయేది? నీ మొగుడు చాలా పవర్ఫుల్ అని తెలిసిపోతుందిలే. దానికే అంత టెన్షన్ పడుతున్నావా? ఛీ, కొంచెం కూడా సిగ్గులేదు నీకు అంటూ అతని భుజం మీద కొట్టింది. సర్లే, నీకింకా ఓపికుందా? చెప్పు. అమ్మ బాబోయ్, అస్సలు లేదు. సైలెంట్గా పడుకో. రేపు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలంట. చాలా పనులున్నాయి అనుకుంటూ అర్జున్ గుండెలపై వాలిపోయింది సంయుక్త. ఆమె తలపై ముద్దు పెట్టి అర్జున్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.